హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే డైమండ్ చిప్స్ ఎలా చేశానో చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్రిస్పీగా. చూడండి టీ టైంలో కనుక ఇలా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా కరకరలాడుతూ. రండి చేద్దాం. డైమండ్ చిప్స్ చాలా బాగుంటాయి, చాలా ఈజీ. చేద్దాం డైమండ్ చిప్స్. ఫ్రెండ్స్ చూడండి, నేను డైమండ్ చిప్స్కి అయితే కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను. ముందైతే బియ్య పిండిని జల్లించుకుందాము. అయితే ఇలా ఒక జల్లెడ పెట్టుకొని ఈ పిండి ఇందులో వేసుకొని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే పొడి బియ్య పిండే, మామూలు బియ్యం ఆడించుకున్నాను అన్నమాట. చూడండి ఇలా జల్లించుకొని ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకుందాము. కప్పు నిండా పిండి తీసుకున్నాం కాబట్టి ఈ కప్పు నిండా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం మరిగించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని వాటర్ మరిగించుకుందాం. స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ కప్పు నిండా పిండి తీసుకున్నాను కాబట్టి ఈ కప్పు నిండా వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చూడండి సరిపడా కొద్దిగా ఉప్పు సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనము కారం వేసుకుందాము, కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా చూడండి, ఇది వచ్చేసి కసూరి మేతి అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ డైమండ్ చిప్స్లో మంచి స్మెల్తో బాగుంటుంది అనమాట. ఇది వేస్తే చాలా టేస్ట్, మంచి స్మెల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే బటర్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఈ వాటర్ని బాగా మరగనిద్దాం. మీకు ఉప్పు కారం ఎన్ని ఇంకా కావాలంటే ఇప్పుడే చూసుకొని వాటర్ కాస్త టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కారం కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు, ఉప్పు కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకైతే ఇది మరిగితే మనం పిండి వేసుకొని కలుపుకోవాలి, మరగనిద్దాం. చూడండి వాటర్ అయితే మరుగుతుంది కదా, ఇందులో కావాలంటే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఏమీ వేయడం లేదు. ఇప్పుడు ఈ పిండి అంతా ఇలా వేసాము కదా, వేసేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా అయితే ఇలా కలిపేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాము. చూడండి ఇలా కలుపుకోవాలి, స్టవ్ కట్టేసేసుకొని. ఇప్పుడైతే చూడండి అంతా ఇలా పక్కన పెట్టేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కాస్త వేడిగా ఉంది కాబట్టి ఆ వేడిలోనే మగ్గాలి ఫ్రెండ్స్ పిండి. ఇప్పుడైతే మనము ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇలా పొడిగా ఉంది కదా, మనం వేసిన కప్పు వాటర్కి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా మంచినీళ్ళు చల్లుకుంటూ ఇలా పిండిని అయితే బాగా మన పూరి పిండిలాగా బాగా ముద్దలా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఇందులోనే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చల్లగా ఆరిన తర్వాత కలుపుకోవాలి, వేడిగా ఉంటే అయితే మనం కలపలేము. చూడండి అంతా ఇలా చేసుకుంటూ బాగా మనము చపాతీ పూరి పిండి కలుపుకుంటాం కదా మనము, ఆ విధంగా అంతా ఇలా కలుపుకోవాలి. అంతా అయితే ఇలా ముద్దలా చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ముద్దలాగా బాగా పూరి పిండిలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం కొద్దిగా తీసుకొని చిప్స్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే అన్నీ ఇలా ఒక 4-5 ఉండల్లాగా ఇలా చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఇప్పుడు మనం పొడి పిండిలో అద్దుకొని రోల్ చేసుకోవాలి. తిరిగి దారిపోకుండా ఉండేదానికి తిరిగి మూత పెట్టి ఇలా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడైతే మనం ఇదేమంటే ఇలా పొడి పిండిలో అద్దుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పొడి పిండిలో అద్దుకొని ఇలా చపాతీ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా లైట్గా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్లో ఇలా పగిలినట్టు వస్తుంది, ఏం కాదు, మళ్ళీ అయితే మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో నువ్వులు కూడా వేసాను, అది స్కిప్ అయిపోయింది, సారీ. ఇలా చపాతీ మనం చేసుకుంటాం కదా, అదే విధంగా ఇలా చేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది ఇలా చేసుకోవడం, అంటుకోదు కింద కూడా. చూడండి విధంగా అంతా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి విధంగా చపాతీలాగా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమంటే మనం ఈ సైడ్లో ఉండేదంతా ఇలా తీసేసుకోవాలి.
అప్పుడే మనకి కట్ చేసుకునేదానికి డైమండ్ లాగా బాగుంటుంది. ఇది తిరిగి మళ్ళీ మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలా కట్ చేసేసుకుందాము. అంతా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఎలా కట్ చేయాలనో చూపిస్తాను. మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజులో అయితే చేసేసుకోవచ్చు. నేను డైమండ్ షేప్లో అని చెప్పాను కాబట్టి డైమండ్ షేప్లోనే చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఇలాగే చూడండి ఇలా చేస్తే అన్ని డైమండ్ షేప్లోనే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ ఇలానే చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో అన్ని డైమండ్ షేప్లు. ఇప్పుడు ఇవన్నీ ఎత్తి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఇలాగే చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఇలా కట్ చేసేసుకున్నాను డైమండ్ షేప్లో. చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని చూడండి ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు అన్నీ ఆయిల్లో వేసుకుందాం. చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఇలా అన్నీ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అన్నీ ఇలా తీసేస్తున్నాను, అంటుకోవు. కొద్దిగా ఇలా తీసుకొని చూడండి ఇలా పొడిగానే ఉంటాయి. అన్నీ ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. చాలా మందంగా కూడా లేవు ఫ్రెండ్స్. చూడండి మందంగా ఉండాలి. చూడండి ఆయిల్ వేయంగానే కసూరి మేతి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇవి బాగా ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలర్ అయితే రావాలి. చూడండి నేను పసుపు కూడా వేయలేదు. పసుపు వేయకపోయినా మంచి కలర్ వస్తాయి అన్నమాట. చూడండి ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. చూడండి బబుల్స్ అన్నీ ఆగిపోయాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవచ్చు. చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి కదా. అన్నీ అయితే తీసేస్తున్నాను. తీసేసుకుందాం అన్నీ. అన్నీ అయితే తీసేసాను. ఇంకా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చే వరకు. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఈ డబ్బాలో పెట్టిన 1 నెల అయినా ఉంటాయి ఫ్రెండ్స్, పాడవు. చాలా బాగుంటాయి. అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఇలా కాల్ చేశాను అనమాట. ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా. చూడండి ఎంత బాగా పొంగాయో. చూడండి నువ్వులు వేసాను కదా, నువ్వులన్నీ కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా కనుక తింటే టీ టైంలో ఇంకా తినాలనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో.